ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమ్మవాడి వాళ్ళకు వర్తించవు. అమ్మఒడి రాదు, విద్యా దీవెన రాదు, ఆసరా రాదు, ఏది రావు. రైతు భరోసాలో ఏ భరోసా లేదు మాకు. అందుకే 3.5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం ఆయన. అది కాకుండా పెట్టుబడి పెట్టి ఉద్యోగం చేయాలా. ఈ దృష్టి అంగన్వాడీ ఉద్యోగులకు మాత్రమే ఉంది. వచ్చిన జీతంలో 7,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా, 3,000 కుటుంబాలకు ఉపయోగించాలి. అదే కాకుండా సార్ మా యొక్క వినతి, ఈ పొద్దుకే సెంటర్ తాళాలను పాల్గొట్టినారు గవర్నమెంట్ ఇది అని చెప్పేసి తాళాలు పాల్గొట్టినారు. బాగుంది. గవర్నమెంట్ ఇచ్చిన వస్తువులన్నీ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. రేపు పొద్దున ఏదన్నా పోయినా కూడా మాకు సంబంధం ఉండదు సార్. దాంట్లో మాకు పిల్లల వెయింగ్ మిషన్లు, సామాన్లు అన్నీ ఉంటాయి, రికార్డులు, రిజిస్టర్లు. రేపు పొద్దున మేము డ్యూటీలలో చేరేటప్పుడు కూడా వాళ్ళకు చూపించి ఉన్నాయి మాత్రమే ఉన్నాయి, ఇవి లేవు. ఏ రికార్డులు పైన ఏ వస్తువుల పైన మా టీచర్లకు ఎటువంటి సంబంధం ఉండదు సార్. ఇప్పుడు బాధ్యతగా మేమైతే బాధ్యతగా ఉంటాం. రేపు పొద్దున మాకు ఇచ్చిన వస్తువును వాళ్ళు మమ్మల్ని అడిగినారంటే మేము ఎక్కడి నుంచి చూపించగలం సార్? ఇప్పుడు మేము పని చేయడానికి సొంతంగా డబ్బులు పెట్టుకొని పరికరాలు తెచ్చుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నిత్యం ఉందో కత్తే ఉందో అన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కరు షిఫ్టులు వేస్తారు, ఒక్కొక్కరు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. దాంట్లో ఉన్నది అతను తీసుకుపోయినాడనలేము, వేరే వాళ్ళు తీసుకుపోయినారని, పిల్లలు తీసుకుపోయినారనలేము. రేపు పొద్దున మేము డ్యూటీలలో చేరినాక ఆఫీసర్లు మీరు ఎటువంటి పరిస్థితులలో స్కేల్ తెచ్చుకోండి, పని చేయండి, అది చేసి పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అంటారు. వస్తువులు లేనప్పుడు మేమేం చేస్తాం సార్? మేము చేసినంత బాధ్యతగా అవతల వ్యక్తి ఎందుకు చేస్తాడు సార్? మీ పని మేము చేయగలమా? మీ పని మాకు కేటాయిస్తే మీరు సమ్మె చేసేటప్పుడు మేము మీ పని చేయగలమా సార్? చెప్పండి. బాధ్యత ప్రయత్నం చేసినా అంతో ఇంతో బాధ్యత ఉంటుందా? ఎవరన్నా పాల్గొట్టని వాళ్ళు వీళ్ళు ఫోటో అగలగొట్టిన వాళ్ళందరినీ వీడియో తీస్తున్నారు, ఫోటో తీస్తున్నారు. ఎంతమంది మొత్తం 170 మంది ఎక్కడమ్మా తాళం ఒకటి స్టేట్ మొత్తము మండలం బాగా